మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 2 రోజుల్లో 2 ఎన్కౌంటర్లు జరిగాయన్నారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. వీటిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 13 మంది నక్సల్స్ హతమయ్యారని తెలిపారు. షెల్టర్ కోసం వచ్చిన 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టు వివరించారు ఆయన. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు డీజీపీ. ప్రస్తుతం ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందన్నారు. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించారనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. లో లాస్ట్ 2 days లో ఏపీ పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్ లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరు ఒక 1 force సింగిల్ కమాండ్ కింద పని